ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలోనికి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలీల సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్ళిపోయిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరలోక దూత సైన్యముతో కలిసి గొర్రెపిల్లవైన దేవా, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోనికి చేర్చుకున్నందుకు, ఇంపైన సువాసన వలె ఆగ్రానించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి, గొప్ప దేవుడువు, మహోన్నతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరూ ఒకసారి ఆమెన్ అని చెబుతామా? ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో రాజైన రెహబామును గూర్చినటువంటి సంగతిని ధ్యానం చేసుకుందాము. గడిచిన దినాల్లో రాజైన సొలొమోను జీవితములో నుండి కొన్ని మంచి పాఠాలను మనము నేర్చుకున్నాము. ప్రియులారా, దావీదు దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా, దేవునికి ఇష్టుడై ఉండుట వలన దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తిగాను, దేవుడు ఏర్పరచుకున్న రాజుగాను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దావీదు తరువాత సొలొమోను, ఆయన కుమారుడు రాజ్య పరిపాలన చేయడం అనేది మనం చూసి ఉన్నాం. ప్రియులారా,
సొలొమోను యొక్క జీవితము చాలా మంచిదిగా మనకు కనబడతా ఉంది. ఆయన ప్రారంభము చాలా మంచిదిగా ఉంది, ఆయన కొనసాగింపు కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. కానీ ప్రియులారా, ఆయన శేష జీవితము లేదా ఆయన అవసాన దశ దేవునికి బహు విరోధమైనదిగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, సొలొమోను జ్ఞాని. దేవుడు ఆయనకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాని అయిన సొలొమోను, ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను దేవునికి అవిధేయత చూపించడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఒక్కసారి ఏ విధముగా ఆయన దేవుని యొద్ద నుంచి తొలగిపోయాడో ఆ మాటలు మనము చదువుదాము. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుదాము. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ప్రియులారా, సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తే కావచ్చు, లేదా బహు తెలివి కలిగిన వ్యక్తే కావచ్చు, లేదా వ్యూహరచన చేసే వ్యక్తే కావచ్చు, లేదా మంచి నిర్మాణకుడే కావచ్చు. కానీ ప్రియులారా, రాజైన సొలొమోను తన అవసాన దశలో లేదా తన శేష జీవితంలో దేవునికి బహు విరోధముగా జీవించినట్లుగా దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో చూసాము, దేవుడు స్పష్టముగా తన ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. అన్యులతో మీకు సహవాసం ఉండకూడదు, అన్యులతో మీరు సహవాసం చేయకూడదు, వారి ఆచారాలను వారి సాంప్రదాయాలను మీరు పాటించకూడదు, వారిని మీరు పెండ్లి చేసుకొనకూడదు, మీ కుమార్తెలను వారికి పెండ్లికి ఇవ్వకూడదని దేవుడు బహు స్పష్టంగా చెప్పినా సొలొమోను అనేక మంది భార్యలను ఆయన వివాహము చేసుకొనుట ద్వారా తన అవసాన దశలో దేవునికి విరోధముగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యములో ఆయన గూర్చి చెప్పబడిన మాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ప్రియులారా, పరస్త్రీలను మోహించి కామాతురత కలిగిన వాడై లేదా కామవాంఛ కలిగిన వాడై అనేక మంది భార్యలను వివాహము చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, 3వ వచనం చూసినట్లయితే అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ప్రియులారా, ఎంతో దారుణమైనటువంటి సంగతి. ఒక నాయకుడు, ఒక రాజు, దైవ పరిపాలన అందించవలసిన వ్యక్తి కామాతురత కలిగిన వాడై, కామవాంఛ కలిగిన వాడై, ప్రియులారా, పరస్త్రీలను మోహించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన జీవితము చాలా పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. దయచేసి గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు వారు ఏ విధముగా జీవించాలో.
మరి ముఖ్యంగా రాజులైన వారు ఏ విధముగా జీవించాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు ప్రియులారా. కానీ రాజైన సొలొమోను ఆ సంగతిని గ్రహించలేకపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని వాక్యములోంచి ఒక మాటను చదువుదాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుదాము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యును నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహు విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టముగా రాజైన వ్యక్తి ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా పరిపాలన చేయాలో, ఏ విధముగా ధర్మశాస్త్రాన్ని పాటించాలో ఆ సంగతిని ముందుగానే తెలియచేసి ఉన్నాడు. దేవుడు చెప్పిన దానికి, దేవుడు వారికి తెలియచేసిన దానికి క్వైట్ ఆపోజిట్గా రాజైన సొలొమోను ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రాజైన సొలొమోను తన కొరకు ఎంపిక చేసిన గుర్రాలను ఐగుప్తు దేశంలో నుంచి తెప్పించుకుంటూ ఉన్నాడు. అనేకమైన భార్యలు ఉండకూడదు అని రాజు ఆ విధముగా ప్రవర్తించుట మంచిది కాదు అని హెచ్చరించినప్పటికీ సొలొమోను రాజు 1000 మంది భార్యలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. వెండి బంగారాలను సంపాదించుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు వ్యతిరేకముగా రాజైన సొలొమోను ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది ఎంతైనా సరే ఆస్వాదించదగిన విషయం కాదు. ఇది ఎంతైనా సరే అనుకూలమైన విషయం కాదు. ప్రియులారా, దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి, దేవుడు విధించిన కట్టడలను నిర్లక్ష్య పెట్టి వారి సొంత ఆలోచన చెప్పున లేదా వారి యొక్క కామోద్రేకం చేత ప్రవర్తించినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని చెయ్యలేడు. ప్రియులారా, రాజైన సొలొమోను ఈ విధముగా ప్రవర్తించినప్పుడు దేవుడు సొలొమోనును ఆ విధముగా విడిచిపెట్టలేదు. దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. దేవుడు 2 మారులు అతనికి ప్రత్యక్షమై ఆ సంగతిని దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై. ప్రియులారా, సొలొమోను తన యొక్క సొంత ఉద్దేశాన్ని బట్టి లేదా సొలొమోను తన కలిగినటువంటి ఆ కామాతురతను బట్టి అనేక మంది భార్యలను వివాహం చేసుకుని ఉండవచ్చు. ప్రియులారా, దేవునికి యథార్థంగా ప్రవర్తించలేని పరిస్థితి తన జీవితంలో ఉండవచ్చు. పడిపోయిన పరిస్థితి తన జీవితంలో ఉండవచ్చు. కానీ దేవుడు తన పరిస్థితిని తనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేదా దేవుడు తన పరిస్థితిని తనకు జ్ఞాపకము చేసినప్పుడు సొలొమోను
దిద్దుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను యొక్క పరిస్థితి దేవుడు ఎరిగి అతడు అనేక మంది భార్యలను వివాహము చేసుకున్నందువలన దేవుని చిత్తాన్ని చేయలేని పరిస్థితి తన జీవితంలో ఉంది గనుక దేవుని వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై దిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ ఉండినప్పుడు సొలొమోను దిద్దుకోలేకపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని యొద్ద నుంచి తప్పిపోయినప్పుడు ఏ కారణం చేతనైనా, ఏ పరిస్థితి చేతనైనా దేవుని సన్నిధిలో నుండి, దేవుని చిత్తములో నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి గద్దిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి తిరిగి తన మార్గంలోనికి రావాలని వాక్య ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో తిరిగి ఆ వ్యక్తి దేవుని యొద్దకు రావలసి ఉన్నది. ప్రియులారా, సొలొమోను దేవుని యొద్దకు తిరిగి రాలేనటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, అతనికి కామవాంఛే కాదు, అన్య దేవతలను అనుసరించడం కూడా గొప్ప హేయమైన సంగతిగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే తమ దేవతలకు ధూపం వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. 7వ వచనం నుండి చదివితే ఇంకా స్పష్టంగా మాటలు మనకు కనబడతా ఉన్నాయి. సొలొమోను కేమోషును మోయాబీల హేయమైన దేవతకును, మొలికను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ప్రియులారా, హేయమైన దేవతలకు బలిపీఠాన్ని కట్టించి ధూపము వేసి వాటిని అనుసరించడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, అనేక మంది భార్యలను కలిగి ఉండడం మాత్రమే కాదు, అన్య దేవతలను ఆరాధించడం అనేది సొలొమోను లాంటి ఒక జ్ఞాని, సొలొమోను లాంటి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఒక రాజు ప్రవర్తించడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుడు హెచ్చరిక చేశాడు. దేవుడు హెచ్చరిక చేసినా దిద్దుకోలేదు కనుక దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అతని రాజ్యాన్ని అతని యొద్ద నుండి తీసివేసి అతని సేవకునికి అప్పగిస్తున్నానికి దేవుడు ఇష్టము చూపుతా ఉన్నాడు. అదే 11వ అధ్యాయము 12వ వచనం నుండి లేదా 11వ వచనం నుండి చదివినట్లయితే సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనలను కట్టడలను నీవు అనుసరింపకపోవటం వలన, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చెయ్యక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసెదను. ప్రియులారా, దేవుని మాట, దేవుని ప్రత్యక్షత సొలొమోనుకు వచ్చిన దిద్దుకోవడానికి ఆయన ఇష్టపడలేదు కనుక ఆయన చేతిలో నుండి ఆయన రాజ్యాన్ని తీసివేసి అతని దాసునికి ఇవ్వటానికి దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు దిద్దుకోమని చెప్పినప్పుడు దిద్దుకోకపోయినట్లయితే దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు అనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదైనా విషయంలో
దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి మాట్లాడుతూ ఉండినప్పుడు ఆ విషయాన్ని మనం దిద్దుకోలేకపోయినట్లయితే దేవుని యొద్ద నుండి తీర్పు వస్తూ ఉంది అనే సంగతిని మనము తప్పక జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. తన యొక్క అవిధేయతను బట్టి రాజైన సొలొమోను మీదకు దేవుడు అనేక మందిని విరోధముగా లేపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. 14వ వచనములో యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకనిని సొలొమోనుకు విరోధముగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజ వంశస్థుడు. అలాగే 23వ వచనములో మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకొక విరోధిని లేపెను. వీడు పోబా రాజైన హదజజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. 26వ వచనంలో చూసినట్లయితే మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ప్రియులారా, ఈ వాక్యాలు చదువుతూ ఉండినప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక ప్రత్యక్షతనిచ్చి మనల్ని దిద్దుకోమని చెప్పినప్పుడు మనం దిద్దుకోకపోయినట్లయితే దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పక దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. కనుక సొలొమోను దిద్దుకోలేదు కనుక తన రాజ్యాన్ని తన చేతిలోని తీసివేసి తన దాసునికి అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాము. అంతకంటే కూడా తన మీదకు విరోధులను దేవుడు లేపుతా ఉన్నాడు. ప్రియులారా, దేవుని మాట వినకపోయినట్లయితే, దేవుని మాట లక్ష్యం చేయకపోయినట్లయితే మన విరోధులను రేపుతాడనే సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, దేవుడు చెప్పిన మాట ప్రకారము సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము పట్టాభిషేకం చేయబడి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడం అనేది మనకు కనబడతా ఉంది. కానీ ఒక విషయాన్ని గమనించండి, సొలొమోను జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసినటువంటి పాఠము, సొలొమోను జీవిత ప్రారంభము బాగుగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను జీవిత కొనసాగింపు పర్వాలేదు అనిపిస్తూ ఉంది. కానీ సొలొమోను జీవితపు ముగింపు అనేది చాలా భ్రష్టమైనదిగా మనకు కనబడతా ఉంది. మన క్రైస్తవ జీవితంలో మన ప్రారంభము బాగుండాలి, మన కొనసాగింపు బాగుండాలి, అలాగే మన ముగింపు కూడా బాగుండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, చాలామంది ప్రారంభం బాగానే ఉంటుంది, ప్రారంభంలో ఉత్సాహం ఉంటుంది, ప్రారంభంలో ఉజ్జీవం ఉంటుంది, ప్రారంభంలో ఆశ ఉంటుంది, ప్రభువు కొరకు ఆసక్తి ఉంటుంది. కొనసాగింపులోకి వచ్చేటప్పటికి కొంత తగ్గిపోతూ ఉంటారు. అలాగే ముగింపుకు వచ్చినప్పటికీ ఇంకా దయనీయమైన పరిస్థితిలో ఉంటారు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితము ఆ విధముగా ఉండటానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం ప్రారంభము బాగుండాలా, కొనసాగింపు బాగుండాలి, ముగింపు కూడా దేవునికి మహిమకరమైనదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మీ క్రైస్తవ జీవిత ప్రారంభం ఏ విధముగా ఉందో నాకు తెలియదు, కొనసాగింపు ఏ విధముగా ఉందో నాకు తెలియదు. ప్రియులారా, ముగింపు ఏ విధముగా ఉండబోతూ ఉందో నాకు తెలియదు. కానీ ప్రియులారా, ఈ సంగతిని మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాము. మన ప్రారంభము బాగుండాలి, మన కొనసాగింపు బాగుండాలి, ప్రభువులో మన ముగింపు కూడా మహిమకరమైనదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? రెహబాము రాజు అయిన తరువాత ప్రియులారా, ఆయన ప్రారంభం కూడా మంచిదిగానే మనకు కనబడతా ఉంది. కానీ ప్రియులారా, రెహబాము రాజు అయిన తరువాత గర్వపు కలిగిన వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటలు మనం ఒకసారి చదువుదాము. చూడండి, 4వ అధ్యాయము 12వ
అధ్యాయము 4వ వచనము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడలా మేము నీకు సేవ చేయుదుము అని పెద్దలు లేదా ఇశ్రాయేలీలు రాజైన రెహబాము నొద్దకు వచ్చి మనవి చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అందుకు రాజు మంచిది, మీరు 3 దినాలు ఆగి మరలా రండి, అప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్పి రాజు చెప్పిన సంగతి కూడా మంచిదిగానే కనబడతా ఉంది. అయితే అప్పుడు రెహబాము కొంతమంది పెద్దలను పిలిపించుకొని ఏమి చేద్దాము అని ఆలోచన చేసినప్పుడు ఆ పెద్దలు ఈ విధముగా సలహా ఇచ్చి ఉన్నారు. దయచేసి 7వ వచనాన్ని చదువుదాము. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు